హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి. హెల్తీగా, టేస్టీగా, పొడి పొడిలాడే సేమియా ఉప్మా పర్ఫెక్ట్గా కొలతలతో ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి. టేస్టీగానే కాదు, చాలా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. లేట్ చేయకుండా తయారీకి మనకు కావలసిన పదార్థాలు ఇంకా తయారీ విధానాన్ని చూసేద్దాం పదండి. పల్లీలు, జీడిపప్పు, శనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, 6 పచ్చిమిరపకాయలను తీసుకోండి. ఉల్లిపాయని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. మీరు స్పైసీగా తినేటట్లయితే 6 పచ్చిమిరపకాయలను తీసుకోండి. మీరు ఎక్కువ స్పైస్ తినరు అనుకుంటే 3 పచ్చిమిరపకాయలను తీసుకుంటే సరిపోతుందండి. సాల్ట్, సేమియాలు. తయారీ విధానాన్ని మొదలు పెడతామండి. ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ని వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులను యాడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా 1 టేబుల్ స్పూనే యాడ్ చేసుకోవాలని లేదు, మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. జీడిపప్పుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకోవాలండి. పల్లీలు కూడా మీ ఇష్టం అండి, మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పల్లీలను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నీట్గా ఫ్రై చేసుకోవాలి, లేదంటే సరిగ్గా వేగవండి, పచ్చిగా ఉంటాయి. పల్లీలు వేగిపోయిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పును యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ సాయమినపప్పును యాడ్ చేసుకోవాలి. శనగపప్పుని, సాయమినపప్పుని ఒక 1/2 మినిట్ పాటు వేగనివ్వాలండి. ఇప్పుడు ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేగనివ్వాలండి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వేపుకోవాలి. ఉల్లిపాయలు మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి, కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలి అనుకుంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు క్యారెట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆనియన్స్ కన్నా ముందు క్యారెట్ని వేసేసుకొని మగ్గించుకోండి. క్యారెట్ మగ్గడానికి టైం పడుతుంది కదా, అందుకే ముందు యాడ్ చేసుకోమని చెప్తున్నాను. క్యారెట్ మగ్గిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువసేపు మగ్గక్కర్లేదండి, సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇదే మెయిన్ పార్ట్ అండి. పొడి పొడిలాడుతూ సేమియా రావాలంటే వాటరే మెయిన్ అండి. 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ ఇంకా 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు
సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చండి. మనం వేపి పక్కన పెట్టుకున్న పల్లీలు జీడిపప్పులు ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. వాటర్ బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు సేమియా యాడ్ చేసుకోవాలండి. సేమియా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. వాటర్ పూర్తిగా ఎగిరిపోయేంత వరకు మగ్గించుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో మీరు వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు చెక్ చేసుకోవాలండి. కంప్లీట్గా ఎగిరిపోయిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే మనం యాడ్ చేసుకోలేమండి. యాడ్ చేసుకున్న కలవదు. ఈ విధంగా కదుపుకుంటూ మగ్గించుకోండి. సేమియా యాడ్ చేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి, ఫాస్ట్గానే మగ్గిపోతుంది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొంతమంది సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియక చేసుకోవట్లేదు. నేను ఇప్పుడు నా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మీరు ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదండి. ఆ వీడియోలో కింద మీకు నా లోగో కనిపిస్తుందండి, నా ఛానల్ లోగో. ఆ లోగో మీద క్లిక్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుందండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు. కింద నోటిఫికేషన్స్ వస్తుందండి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.